హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. నేను ఇవాళ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే రసం ఎలా పెట్టానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో తయారీ విధానం చూసేద్దామా. 2 టమాటాలు మీడియం సైజ్వి నేను ప్యూరీ చేశాను. ప్యూరీకి బదులు మీరు టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అందులో రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేద్దాము. సో చారు మనం రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాము. ఈ లెమన్ జింజర్ రసము కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. అందులో వాటర్ యాడ్ చేసేద్దాము. నేను ఇందాక ఏదైతే మిక్సీలో ప్యూరీ చేశానో అందులోనే కొంచెం వాటర్ కలిపేసేసి ఆ వాటర్ అందులో యాడ్ చేశాను. ఇంకొంచెం వాటర్ అందులో యాడ్ చేద్దాము. మొత్తం ఒకసారి కలిపేసేసి స్టవ్ మీడియంలో పెట్టేసి దాన్ని బాగా ఇప్పుడు మరగనిద్దాము. మూత తీసి చూసేద్దామా. చూసారు కదా, చారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. నేను చిన్న స్పూన్తో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేశాను. మీరు చేసే రసం క్వాంటిటీని బట్టి అల్లం యాడ్ చేయండి. స్టార్టింగ్లోనే అల్లము యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అల్లం వేసి మరగబెట్టామంటే ఆ సారం అల్లంది మొత్తం దిగి చారు ఇంకెక్కువ కారం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఒకసారి రసం మరిగిన తర్వాత మనం అల్లం యాడ్ చేయాలి. అందులో కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని మరగనిద్దాము. చూడండి, అల్లం వేసిన తర్వాత కూడా చారు బాగా మరిగిపోయింది. సో మన రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి ఒక బాండి తీసుకొని తిరగమాత రెడీ చేసుకుందాము. బాండి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే ఇంగువ అన్నీ యాడ్ చేసేద్దాము. తిరగమాత పెట్టేసాం కదా, చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి. ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ రసం తీసాను. ఆ నిమ్మకాయ రసం అందులో యాడ్ చేద్దాము. స్టవ్ కట్టేసిన తర్వాతే మనం నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. సో నేను కొంచెం క్వాంటిటీలో పెట్టాను కాబట్టి నేను ఒక నిమ్మకాయ అందులో యాడ్ చేశాను. మీరు రసం క్వాంటిటీని బట్టి నిమ్మకాయని యాడ్ చేయండి. మన లెమన్ జింజర్ రసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.